అయ్యో పాప ఏడుస్తుంది ఇప్పుడైనా. అమ్మా నాన్న మనకు జన్మనిస్తారు, కానీ ఒక అమ్మాయి నోరారా అన్నా అని పిలిస్తే చాలు. రక్తం పంచుకొని పుట్టకపోయినా జీవితాంతం ఆ చెల్లెల్ని ప్రేమిస్తూ ఉండొచ్చు. నేను వెళ్తుంది ఎగ్జామ్ రాయడానికి. పర్లేదమ్మా, తీసుకెళ్ళు. చూసి రాసామంటే ఎక్కువ మార్కులు వస్తాయి. खंडाला खंडाला काय कुबे खंडी कर ले जाएंगे. అన్నయ్య, అది ఇతను చేతన్ అని నా క్లాస్మేట్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు జీవితంతో సంతోషంగా ఉంటానంటే ఏదైనా చేస్తానమ్మా. నీ సంతోషమే నా సంతోషం. లక్ష్మి, డోర్ని లక్ష్మి. ఏంటండి తాగొచ్చారా? నోరు లేస్తుందండి, తాగి రాకూడదా? ఒక్కటి ఇచ్చానంటేనా ఆకలిస్తుంది, అన్నం పెట్టు. ఇదేమంటే కనీసం సరిగ్గా వండడం రాదు, నువ్వేం పెళ్ళాలంటే. ఎందుకు? ఇప్పుడు ఏమైంది? నీ మొహల్లానే ఉంది. వంట ఎలా ఉండాలో కూడా చెప్పలేదు నేను నీకు. అంటే ఇప్పుడు నేను కొట్టాను, రాత్రి రంపాన పెట్టినాను, ఊరంతా తెలియదా? దగ్గర రావే, అరవకు అరిచావంటే చంపేస్తా. అమ్మా లక్ష్మి, ఇదేనా రాను రానయ్యారా? ఎట్లున్నానే? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు?
నేను చాలా బాగున్నాను అన్నయ్య. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. బాగారేంటి చాలా కోపంగా ఉన్నారు? అలా ఏం లేదన్నయ్య, ఏదో వర్క్ టెన్షన్ అనుకుంటా. సరే అన్నయ్య, భోజనం పెట్టను. వద్దమ్మా, కొంచెం పని ఉంది, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, సరేనా? జాగ్రత్త. సేయ్, పెళ్ళప్పుడు కట్నం ఇస్తాను ఒప్పుకున్నాడు మీ అన్నయ్య. ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలేదు. కట్నం ఇచ్చేదాకా ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పు. ఒకవేళ అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయి. వాడివి కాదు, నీవి. గుర్తు పెట్టుకో. నా చెల్లి ఎన్ని కష్టాలు పడుతుందా, కానీ నా ముందు నేను బాధపడకూడదని ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంది. చెల్లెలు ఆనందంగా ఉండడానికి ఏమన్నా చేయాలి, చేస్తాను. అమ్మా లక్ష్మి, నా చెల్లెలు ఎక్కడా? నా చెల్లెలు ఎక్కడా? రేయ్, నీ చెల్లెల్ని ఎప్పుడో తల్లి తరివేశాను రా. అది నా చెల్లి రారే. నా చెల్లిది రా. నీ చెల్లి తరివేశాను రా. అవతలికి వెళ్ళు. తల్లి తల్లి నా చిట్టు తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను సర్వల్లే మిగిలానమ్మా. నా ఇంటను ఉండే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు ఉల్సేనమ్మా. ఏ జన్మలో పాపమే చాలా ఏడ్చానన్నయ్య. అంటే తెలుసు కదా అన్నయ్య, రక్షాబంధన్. చెల్లెలు చనిపోయేంత వరకు అన్నయ్య తోడునివ్వాలని, రక్షణివ్వాలని. ఇప్పుడు నాకే కాదన్నయ్య, నా బిడ్డకు కూడా నువ్వే రక్ష, నువ్వే రక్ష అన్నయ్య. నువ్వే రక్ష, నువ్వే రక్ష. నిన్ను మహాలక్ష్మిని పుట్టింటికి తీసుకెళ్దాం అనుకున్నా. ఎంత దురదృష్టం, ఈ అన్నయ్యకి రాకూడదు. చామంతి